ఇదెక్కడి మాసరా మావా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ స్మార్ట్ చారి. ఇప్పుడు మనము అతిపెద్ద ఫ్లాగ్ సంజీవయ్య పార్క్లో ట్యాంక్ బండ్ దగ్గర ఉంది. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. నేను మీ స్మార్ట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ స్మార్ట్ చారి. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు మనమైతే ఎక్కడున్నామంటే నక్లెస్ రోడ్ దగ్గర సంజీవయ్య పార్క్లో అతిపెద్ద ఫ్లాగ్, మన ఇండియాలోనే నంబర్ 1 అతిపెద్ద ఫ్లాగు గత 5 సంవత్సరాల నుంచి పెట్టారు. చాలా బాగుంది. అందరూ విజిటర్స్ అంతా వస్తున్నారు అది చూసేదానికి. ఎంత ఆహ్లాదకరంగా, ఎంత కలర్ఫుల్గా ఈరోజు ఉంది అంటే నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం. మీ అందరికి చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగుందో. ఇచ్చేసాయి. అబ్బా, ఏంద్రా ఈ గబ్బిలాలు ఏమన్నా ఉన్నాయి అసలు పార్క్లో? నేను ఎక్కడ చూడలేదు. ఇది ఎక్కడి మాసరా మావా. ఏంద్రా ఈ గబ్బిలాలు? ఇంతకీ అవి బతుకున్నాయా చచ్చిపోయినాయా? బతికే ఉన్నాయా? జాలాడుతున్నాయిరా అవన్నీ నిద్రపోతున్నాయా? ఇది నైట్ టైం మేల్కొని ఉండి తిరుగుతూ ఉంటాయి. అయితే మనం రాత్రిపూట రాలేము, ఇక్కడ కష్టం, చాలా భయపడిపోతాం. నిజంగా కష్టం బావగారు, కనపట్టలేదు. చాలా కష్టం. కష్టం బావగారు, కనపట్టలేదు. కనబడుతున్నా నేను? కనబడుతున్నా. చూడండి బాబు, ఇదిగో గబ్బిలాలు. మామూలుగా అయితే వీళ్ళని మర్చిపోతారు, అంబేద్కర్ గురించి ఎక్కువ మాట్లాడతారు. కానీ ఇప్పుడు మాత్రం నాకు నచ్చిన స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు, మన్యం పులి, టైగర్ యోధుడు అల్లూరి సీతారామరాజు దగ్గర ఆర్చ్ దగ్గర ఉన్నాము. అది మన ట్యాంక్ బండ్ దగ్గర ఉంది. మామూలుగా అయితే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమరవీరులను గుర్తు చేసుకుంటారు, స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు నాకు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారిని గుర్తు చేసుకోవడం అనేది మనకు తప్పదు. నాకు ఇష్టమైన స్వాతంత్ర సమరయోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్, మన రాజ్యాంగ నిర్మాణ అధినేత భగత్ సింగ్, నేతాజీ, వీళ్ళందరూ ఎందరో మహానుభావులు తెచ్చిన మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వారు. అదేవిధంగా మనము ఈరోజు రిపబ్లిక్ డే అంటే ప్రజాస్వామ్యము మొదలైన రోజు రిపబ్లిక్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మనం ఇప్పుడు ఏదైతే ప్రజాస్వామ్యాన్ని మనం పొందుతున్నామో అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించాడు. కాబట్టి ఈ సందర్భంగా అతని గురించి మనం తెలుసుకోవడం కంపల్సరీ. అతనికి ప్రత్యేక నివాళులు కూడా అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి బిఆర్ అంబేద్కర్ లేకపోతే మన దళిత సమానత్వం కూడా ఉండేది కాదు ప్రజాస్వామ్యంలో. ఆయన ప్రజాస్వామ్యంలో నిక్కచ్చితంగా తెలియపరిచారు. ఇప్పటికి కూడా అతన్ని చాలా ప్రతి ఒక్కరూ అతని గురించి మాట్లాడడం జరుగుతుంది ఈ రిపబ్లిక్ డే సందర్భంగా. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, నచ్చుతుంది ఎందుకంటే మేము చాలా కష్టపడ్డాం, మీ సపోర్ట్ కావాలి. నచ్చితే ఈ సందర్భంగా మీరు అవుట్డోర్ వచ్చి చూసాం, చాలా కష్టపడి తీసినాం. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ గుద్దిపడండి, సపోర్ట్ చేయండి. అబ్బా, స్మార్ట్ చారి. హెల్ప్ చేయొచ్చుగా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.